అమెరికా తమ న్యూక్లియర్ సైట్లపై చేసిన దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ప్రపంచ జల రవాణాలో కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేతకు దిగింది. ఇది కాని జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెద్ద కుదుపు తప్పదు. ముడి చమురు రవాణాకి అత్యంత కీలకంగా మారిన ఈ జల మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే అన్ని దేశాలతో పాటు ఇరాన్కి కూడా చావు దెబ్బ తప్పదు. అయినా కూడా ఇరాన్ ఈ నిర్ణయానికి ఎందుకొచ్చింది? అలానే ఈ నిర్ణయం ప్రభావం మన భారత్పై ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్. హార్మూజ్ బ్లాక్ చేస్తే అల్లకల్లోలమే. ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే 10% పెరిగిన క్రూడ్ ఆయిల్ రేటు. భారత్పై పడే ప్రభావం కూడా తక్కువేం కాదు. ఇరాన్ 3 ప్రధాన అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసి ధ్వంసం చేయడంతో మిడిల్ ఈస్ట్ వార్ మరో మలుపు తీసుకుంది. ఇరాన్ ఓ బ్రహ్మాస్త్రంలాగా తమ పరిధిలో ఉన్న హార్మూజ్ జలసంధిని మూసివేతకి రంగం సిద్ధం చేసింది. అదే జరిగితే పరిస్థితేంటి అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలపై భారీ ఎఫెక్ట్ పడబోతోంది. ముందుగా ఇరాన్ ఆయిల్ ని భారీగా కొంటున్న చైనాకి ఇది చావు దెబ్బగా మారుతుంది. అందుకే అమెరికా ముందు చైనాకే ఫోన్ చేసి ఇరాన్ని ఈ చర్య తీసుకోకుండా నిరోధించాలని కోరింది. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో చమురు గ్యాస్ లేకుండా దేశాల్లో పనులు జరగవు. అలాంటి అత్యంత అవసరమైన ఇంధనంలో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ముడి చమురు గ్యాస్ అవసరాల్లో 20% ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. అంటే ఇదెంత కీలకమో అర్థం చేసుకోవాలి. అలానే భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్, గ్యాస్ లో కూడా 40% ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. ఈ నిర్ణయం గురించిన ప్రకటన రాగానే క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ కి $77 దాటేసింది. ఇది గతేడాది కాలంలో అత్యధిక ధర. ఈ హార్మూజ్ బిగింపు అనేది ఇంకా కొనసాగితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $120 నుంచి $150 వరకు పెరిగే ప్రమాదముంది. హార్మూజ్ జలసంధి ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్యలో ఉంటుంది. ఈ మార్గం నుంచే రోజు సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, యుఏఈ, ఇరాన్కు చెందిన చమురు ఓడలు ప్రయాణం సాగిస్తాయి. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సముద్రంలోని ఒక్కో మార్గానికి మధ్య కేవలం 3 కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. హార్మూజ్ జలసంధిని కనుక ఇరాన్ మూసేస్తే గ్లోబల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతాయి. వేరే మార్గం వెతుక్కున్న రేటు పెరగడం ఖాయం. అయితే అమెరికా మాత్రం ఈ జలసంధి మార్గం మూసేసిన యుఏఈ, సౌదీ పైప్ లైన్ల ద్వారా రోజుకు 2.6 మిలియన్ బ్యారెల్స్ సరఫరా చేసుకోవచ్చని చెబుతోంది. ప్రపంచంలో ఏ ఉత్పత్తి అయినా ఇతర దేశాలకు రవాణా కావాలంటే ఇంధనం అవసరం. ఆ ఇంధనం చాలా దేశాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నాయి. అందుకే క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. ఇదో గొలుసుకట్టు ప్రభావం. మన దేశం ఇంధనం కోసం కూడా ఇరాన్ పైనే ఆధారపడుతున్న రష్యా, ఇతర అరబ్ దేశాల నుంచి కూడా ఆయిల్ కొంటోంది. అయినా సరే మనపైన ప్రభావం పడకుండా ఉండదు. మన ఆర్థిక వ్యవస్థకొచ్చేసరికి ప్రతి $10 పెరుగుదలతో మన జీడీపీలో 0.30% కోత పడుతుంది. అలానే ద్రవ్యోల్బణం 0.40% పెరుగుతుంది. అయితే కేంద్ర పెట్రోలియం శాఖ మాత్రం ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని, మన పెట్రోలియం కంపెనీల దగ్గర 2-3 నెలలకి సరిపడా ఇంధనం ఉన్నట్టు చెబుతోంది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడు ఆ ఎఫెక్ట్ మనపైన ఉంటుంది. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. దిగుమతి చేసుకునే వస్తువుల విలువ పెరుగుతుంది. దానికోసం ఫారిన్ రిజర్వ్ మనీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా జనం వాడే ప్రతి వస్తువులు, ఆహార పదార్థాల రేట్లు పెరుగుతాయి. అలా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ ప్రతికూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం, అలానే మార్కెట్లు పతనం కావడం అనేది ఈ వలయంలో ఓ భాగంగా జరుగుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటే హార్మూజ్ జలసంధిని నిలిపివేయడానికి లీగల్ గా హక్కు లేదు. ట్రాఫిక్ ని అడ్డుకోవడానికి, ఓడలను నిర్బంధించడానికి అసలు అధికారం లేదు. అయితే అది ఓడలను నిలిచిపోవాల్సిందిగా బలప్రయోగం చెయ్యాలి. ఈ క్రమంలో అది ఇంకాస్త ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది.
ముందు ఈ చర్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీస్తుంది. అయితే తనపై అమెరికా చేసిన విధ్వంసకర దాడికి రగిలిపోతున్న ఇరాన్ తన దగ్గరున్న ఈ జల రవాణా మార్గాన్నే ఆయుధంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.